హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ సెట్ 2025 రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కొన్ని కాలేజెస్ లాస్ట్ సెట్లో మనకు చూపించట్లేదు వెబ్ ఆప్షన్స్, అప్పుడు అవి మనకు రిమూవ్ అయితే అయ్యాయన్నమాట. అసలు దానికి రీజన్ ఏంటి, ఏమై ఉండొచ్చు, నా వర్షన్ ఏంటి అన్నది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా లాస్ట్ 2025 రిలేటెడ్గా మీరు గమనించినట్టయితే వెబ్ ఆప్షన్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అయితే మనకు చూపించడం అయితే లేదు. దీనికి రీజన్ ఏమై ఉంటుంది అన్నది కూడా వీడియో నేను చేసినప్పుడు మేబీ కాలేజ్ వాళ్ళు వాలంటీర్గా రిమూవ్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనకు ఇంకా అప్డేట్ చేయడం లేట్ అయితే అయి ఉండొచ్చు అని అయితే మనం అయితే చెప్పాం. దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట, న్యూస్ అయితే తెలిసింది. సో దాని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని కాలేజెస్ మీకు లాస్ట్ సెట్లో కనిపించట్లేదో వెబ్ ఆప్షన్, దీనికి ప్యూర్ రీజన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ కాలేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటీర్గా ఈ యొక్క కౌన్సిలింగ్లో అయితే లేరు. వాళ్ళు వాలంటీర్గా ఈ యొక్క కౌన్సిలింగ్ నుంచి అయితే తప్పుకున్నారనమాట. అంటే వాళ్ళ కాలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కౌన్సిలింగ్లోకి అయితే తీసుకెళ్ళలేదు. సో వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్మెంట్ నుంచి మేము అడ్మిషన్ తీసుకుంటాం, మా కన్వీనర్ కోటా కింద మాకైతే అవసరం లేదు అన్నట్టు వాళ్ళైతే ఈ యొక్క ఐసెట్లో ఈ యొక్క లాస్ట్ సెట్లో పార్టిసిపేట్ చేయకోకుండా బయటకు అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇది మనకైతే జరిగింది. సో దీనికి బ్యాక్ ఎండ్ రీజన్ ఏమై ఉంటుంది అన్నది మనం ఇప్పుడు ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే ప్యూర్ రీజన్ అయితే చెప్తానో ఇది పర్సనల్గా నా యొక్క ఒపీనియన్ మాత్రమే. అంటే నేను ఎక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది కాదు, లేదంటే మేబీ ఇలా ఎవరన్నా చెప్పింది అని కాదు. బట్ నా మైండ్లో ఏమనిపిస్తుంది ఇలాంటి యాక్షన్ జరిగినప్పుడు అన్నది నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ మెయిన్ ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నారు అన్నది నాకేమనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లాస్ట్ సెట్ రిలేటెడ్గా అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏపీ మొత్తం అన్నది మీరు కన్వీనర్ కోటా కింద ఒకసారి చూసుకున్నట్టయితే మనకు దాదాపు జస్ట్ 104 మాత్రమే ఉన్నాయి. అంతకుముందు ఇయర్లో 130 ఆర్ 145 సంథింగ్ అలా ఉండేది. బట్ ఇప్పుడు జస్ట్ మనకు 104, 105 ఈ రేంజ్లో మాత్రమే మనకైతే ఉన్నాయి. సో ఇక్కడ గమనించినట్టయితే వేరే కోర్సెస్ రిలేటెడ్గా ఉన్న కాలేజెస్ లాకి సంబంధించి మనకైతే లేవు. ఇలా కాలేజెస్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఆటోమేటెడ్గా మనకి ఏమై ఉంటుంది, డిమాండ్ అన్నది కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అయి ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ ఎంతైతే ఉంటుందో దానికి సరిపడా కాలేజ్ మనకి లేనప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ కాలేజ్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా డిమాండ్ అన్నది ఎక్కువగా అయితే ఉంటుంది కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి జరిగింది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే సింపుల్గా ఏంటి అంటే వాళ్ళు ఈ యొక్క కన్వీనర్ కోటా నుంచి ఏదైతే సీట్స్ తెచ్చుకొని వాళ్ళకి ఫీజెస్ అయితే వస్తాయో అంతకంటే ఎక్కువ ఫీజెస్ మేబీ వాళ్ళు మనకు మేనేజ్మెంట్లో సీట్స్ అనేది ఇచ్చి తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంలో మేబీ మనకు వాళ్ళు ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకోకుండా తప్పకున్నట్టు అని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కౌన్సిలింగ్లో మనకు అందులో ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్కి 100 సీట్స్ మహా అంటే ఒక్కొక్క సీటు కౌన్సిలింగ్ ద్వారా నువ్వు వెళ్తే నీకు ఎంత ఫీజు ఇస్తారు, అప్రాక్సిమేట్ 15,000 లేదంటే 18,000, మ్యాక్స్ అంటే 20,000 ఫీజు అయితే ఇస్తారు ఒక్క స్టూడెంట్కి. అంటే అప్పుడు మనకు 100 స్టూడెంట్స్ కంటే ఒక్కొక్క స్టూడెంట్స్కి 20,000 వస్తుంది. కానీ మీరు ఆ యొక్క లాస్ట్ సెట్లో పార్టిసిపేట్ చేయకోకుండా మీరు మేనేజ్మెంట్లో సీటుకి ఒకవేళ మీరు మేనేజ్మెంట్లో సీట్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఒక్కొక్క సీట్ ఎంతకి ఇవ్వచ్చు, మేబీ 50,000, 70,000కి కూడా ఒక్కొక్క సీట్ అనేది ఇవ్వచ్చు. ఇది ప్రాక్టికల్గా కూడా జరుగుతుంది. సో ఒక్కొక్క సీటు మీరు 50,000కి ఇస్తున్నారు అంటే మీరు ఇంకా ఆ కన్వీనర్ కోటా లాస్ట్ సెట్లో పార్టిసిపేట్ చేయాల్సిన నీడ్ ఏముంది. సో అందుకని ఇలా ఉద్దేశంతో మేబీ అట్లాంటి కాలేజెస్ వాళ్ళు అనేది వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. నిజంగా ఇలా జరిగిందా అంటే 100% మనం అయితే చెప్పలేం. బట్ ఇలా జరిగి ఉండొచ్చు అని కూడా నాకైతే పర్టికులర్గా అయితే అనిపిస్తుంది. సో కాబట్టి ఇలా కాలేజెస్ మనకు ఏవైతే మనకు ఈ యొక్క లాస్ట్ సెట్లో అయితే లేవో మోస్ట్లీ అవన్నీ కూడా ఇలాంటి రీజన్స్తోనే మనకు పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి నాకైతే పర్సనల్గా అయితే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు అలాట్మెంట్స్ జరిగిన తర్వాత అలాట్మెంట్స్ ఏవైతే మనకు సబ్మిషన్ డేట్స్ ఉంటాయో ఖచ్చితంగా ఆ డేట్స్లోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా ఒక చిన్న
ఇంపార్టెంట్ పాయింట్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. అప్పుడు వీడియోస్లో మాట్లాడుకుందాం. అది దయచేసి మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.